అస్మద్గురుభ్యో నమః. నమస్తే. ఇవాల్టి అంశం భగవంతుని చేరటానికి భక్తి మార్గాల గురించి. భగవంతుని చేరటానికి 9 భక్తి మార్గాలుగా మనం చెప్పుకుంటాము. వీటినే నవవిధ భక్తి మార్గాలు అని అంటాము. ఆ 9 భక్తి మార్గాలు ఏమిటి? ఏ భక్తి మార్గాన్ని అనుసరించి ఏ భక్తులు భగవంతుని ఆశ్రయించారో ప్రతి భక్తి మార్గానికి ఒకరిని ఉదాహరణంగా చెప్పుకొని వారి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. 9 భక్తి మార్గాలు: శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవ, పూజించుట, అభివందనము, దాస్యము, శక్యము, ఆత్మసమర్పణ. శ్రవణము అంటే వినటం. శ్రవణము చేత కృతార్థులైన వారు పరీక్షిత్తుని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఈ పరీక్షిత్తు మహారాజు పాండవుల వంశీయులైన ఉత్తర అభిమన్యుల కుమారుడు. ఋషిబాలుడు శృంగి శాపము చేత 7 రోజులలో మరణిస్తారని తెలుసుకున్న పరీక్షిత్తుడు తన రాజ్యాన్ని వదిలి విరక్తి చెంది నదీ తీరంలో ప్రాయశ్చిత్తము చేసుకుంటున్న సమయంలో అక్కడకు పరీక్షిత్ మహారాజును పరామర్శించుటకు, ఓదార్చుటకు, జ్ఞానబోధ చేయుటకు సుమారు 7,000 మంది ఋషులు అక్కడికి వస్తారు. అప్పుడే విషయం తెలిసిన వ్యాసమహర్షి కుమారుడైన సుఖమహర్షి వారు అంతటి ధర్మాత్ముడికి మోక్షం కలిగించేందుకు పరీక్షిత్తు వద్దకు వచ్చి భాగవతం చెప్తానని చెబుతారు. అలా 7 రోజుల భాగవతం సప్తాహం జరిపెను. శాప విముక్తికి ప్రత్యామ్నాయములు ఉన్న ఆ భగవంతుని చేరుటయే ఉత్తమైనదని 7 రోజుల భాగవతం వినటం, శ్రవణం ద్వారా ధన్యులైనాడు పరీక్షిత్తు మహారాజు. ఇక 2వ భక్తి మార్గము కీర్తనము. ఇలా కీర్తనము చేత బ్రహ్మజ్ఞానముతో సమానమైన వారు వ్యాసమహర్షి కుమారుడైన శుకుడు. ఈ సుఖయోగేంద్రుడు శంకరుని యొక్క అంశ. పుట్టటమే 16 సంవత్సరముల వయసుతో పుట్టిన వీరు ఈ సంసార భవబంధాలు వద్దు అని పరమాత్ముని కీర్తనతో, ధ్యానంతో సూర్యమండలం ద్వారా భగవంతుని చేరటానికి తన తండ్రికి చెప్పి ఇంటి నుండి బయలుదేరుతారు. అప్పుడు వ్యాసమహర్షి వారు పుత్ర అంటూ వెంటబడుతున్న సమయంలో అప్పటికే సుఖయోగేంద్రుడు యోగంతో, జ్ఞానంతో సకల ప్రపంచంతో తానై నిలిచి ఉన్నారు. వ్యాసునికి సమాధానంగా ప్రకృతిలోని జీవులు, చెట్లు హూ హూ అని స్పందిస్తూ ఉండేవి. అంటే ఇంతటి జ్ఞాని అయిన వారికి సకల ప్రాణ హృదయాలలో వారే ఆత్మస్వరూపంలో ఉండి స్పందించారు. కీర్తనలో ఆయన స్థితి, జ్ఞానాల్ని తెలియజేయుటకు ఇంకో విషయం ఏమిటంటే, సూర్యమండలం ద్వారా పరమాత్ముని పొందటానికి బయలుదేరిన వారు హిమాలయాల పర్వతాలు ఛేదించుకొని ప్రకృతి మండలం చివరి స్వర్గం యొక్క పొలిమేరులో ఒక సరస్సులో అప్సరస్సులు స్నానం చేస్తూ ఉంటారు. సుఖమహర్షిని రాకను గమనించిన వారు పట్టించుకోకుండా స్నానం చేస్తూ ఉంటారు. కానీ వారి వెనకాల వ్యాసమహర్షి రాకను గమనించి వెంటనే వస్త్రాదులను వాటిని ధరించి వారికి నమస్కారం చేస్తారు. ఇది గమనించిన వ్యాసుడు వారితో, 16 సంవత్సరాలు నా కుమారుడు వెళ్తుంటే స్పందించలేరు మీరు, కానీ వేలాది సంవత్సరాల వయసు ఉన్న నన్ను చూసి వస్త్రాలు ధరించి ఉన్నారు ఎందుకు అని అడిగితే, దానికి సమాధానంగా అప్సరసులు, ఈ ప్రశ్న మీ కుమారుడు మమ్మల్ని అడగలేదు, అసలు మమ్మల్ని గుర్తించనూ లేదు, భేదమూ చూపలేదు. అంతటా పరబ్రహ్మ తత్వాన్ని ఆచరించే సిద్ధిని పొందినవారు. స్త్రీ, పురుష, చెట్లు, జలాలు భేదాన్ని దాటిన స్థితి వారిది. సర్వభూత హృదయుడు. కానీ మీరు మమ్మల్ని గమనించి భేదాన్ని గుర్తించి అడుగుతున్నారు, ఇదే తేడా అని వారికి వివరిస్తారు. పరమాత్మ కీర్తనలో ఆయన స్థితిని మనం తెలుసుకోవచ్చు. 3వ భక్తి మార్గం స్మరణ అంటే తలుచుకొనుట. ఇలా స్మరణము చేత ఎల్లప్పుడూ హరినామమును తలుచుకుంటూ భక్తి మార్గంలో ధన్యులైన వారు ప్రహ్లాదుడు. ఈ బాలుడు నోటి వెంట హరినామ స్మరణ స్మానిపించేందుకు వారి తండ్రి హిరణ్యకశ్యపుడు అన్ని విధములుగా ప్రయత్నించి ఎన్నో శిక్షలు వేశారు. ఎలాంటి శిక్షలంటే, సూదులతో పొడిపీయటం, గద్దలతో పొడిపీయటం, బాణాలు వదలటం, సముద్రంలోకి తీసుకువెళ్లి ముంచేయటం, నవరంధ్రాలు మూసి ఊపిరి ఆడకుండా చేయటం, పెద్ద పెద్ద సర్పాలతో కడిపించటం, కొండపైకి తీసుకెళ్లి తోయటం, క్రూర మృగాల మధ్యలో వదిలివేయటం, ఏనుగుల చేత తొక్కియటం, భయంకరమైన మాయా స్వరూపాలతో భయపెడటం, చీకటి గడులలో వేయటం, అన్నం పెట్టకుండా మార్చటం, కుంభవృష్టి వానలలో కొన్ని రోజుల దాకా ఉంచటం, మండుటి ఎండలతో ఉంచటం, ఇలా అనేక బాధలను పెట్టారు. కానీ ఎల్లప్పుడూ హరినామ స్మరణ వదలకుండా ప్రసన్న హృదయంతో ఉండేవారు.
వారి భక్తికి మెచ్చి సాక్షాత్తు హరియే శ్రీ నారసింహుని అవతారంగా వచ్చారు. ఇక 4వ భక్తి మార్గం పాదసేవ. సాగర మదన సమయంలో సముద్రం నుంచి ఆవిర్భవించి శ్రీహరిని చేరి నిరంతరం వారి పాదసేవలలో కృతజ్ఞులైన తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. 5వ భక్తి మార్గము పూజించుట, అదే అర్చించుట. ఇలా అర్చన చేత కృతార్థులైన వారు పృథు చక్రవర్తి. శ్రీ మహావిష్ణు అవతారములలో ఒకటి ఈ పృథు చక్రవర్తి. ఈ పృథు చక్రవర్తి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, సమయంలో ధర్మము, యజ్ఞము, దానములు తగ్గినప్పుడు భూదేవికి కోపమొచ్చి పంటల ద్వారా తన సారాన్ని ఇవ్వటం ఆపేసింది. అప్పుడు పృథు చక్రవర్తి ఆమెను నిగ్రహించి ఒప్పించి భూదేవి గోవుగా ఉంటే పృథు చక్రవర్తి తన యొక్క గణములో ఉన్న ప్రధాన వ్యక్తులను దూడలా పంపించి వారికి అవసరమైన సారాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా భూదేవి కోరిక మేరకు ఎత్తు వంపులతో బీభత్సంగా ఉన్న భూమిని కొన్ని చోట్ల సమానంగా, కొన్ని చోట్ల ఎత్తుగా, కొన్ని చోట్ల లోతుగా చేసేను. ప్రజలకు వ్యవసాయం, నగర వ్యవస్థ, గ్రామ వ్యవస్థ, జనపద వ్యవస్థ, జల సమీకరణ, డ్యాములు ఏర్పాటు చేయటం, మాటలో చెప్పాలంటే భూమి యొక్క మొత్తం స్వరూపాన్ని మార్చి ప్రజలకు ఒక కొత్త జీవన విధానాన్ని అందించిన వారు ఈ పృథు చక్రవర్తి. ఇందుకు గాను ఈయనని పార్థివుడు అని కూడా అంటారు. ఇందుకు మెచ్చిన భూదేవి ఆమె స్వయంగా పృథు చక్రవర్తికి కూతురిగా ఉంటానని పృథు చక్రవర్తి పేరును తీసుకొని పృథివీ అయింది. అప్పటి నుంచి భూమికి పృథివీ అని పేరుతో పిలుస్తాము. ఇలా పృథు చక్రవర్తి ధర్మ పాలనలో భాగంగా భగవంతుని అర్చనలో ధన్యులైనారు. 6వ భక్తి మార్గము వందనము. వందనము చేత కృతార్థులైన భక్తుడు అక్రూరుడు. అక్రూరుడు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ అక్రూరుడు యదువంశమునకు చెందినవారు. ఇక బంధుత్వమునికి వస్తే వసుదేవునకు తమ్ముడు, అంటే శ్రీకృష్ణుడికి బాబాయి వరుస అవుతారు. పరమ కృష్ణ భక్తుడు. కంసుని సభలో ఉండేవారు. కంసుని ఆజ్ఞ మేరకు బలరామకృష్ణులను గోకులం నుండి మధురకు యాగం అనే పేరుతో తీసుకొని వచ్చిన వారు వీరే. ఈ భక్తి ఎలాంటిదంటే, శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళిన అక్రూరుడు బృందావన సమీపంలోనే శ్రీకృష్ణుని యొక్క పాద చిహ్నాలు చూసి భక్తితో ఆ పాద చిహ్నాలలో ఆ మట్టిలో పొరలి బొల్లాడారు. తరువాత గోశాలలో కృష్ణుని కలిచి వారి ఇంటికి వెళ్ళెను. మరుసటి రోజు బలరామకృష్ణులతో మధురకు బయలుదేరిన అక్రూరుడు మార్గమధ్యంలో స్నానం, సంధ్యాది కార్యములు పూర్తి చేయుటకు యమునా నది ఒడ్డున ఆగుతారు. అక్రూరుడు యమునా నదిలో మునకలు వేయుచున్న సమయంలో లోపల ఆ స్వామివారు చతుర్భుజ రూపంతో అక్రూరునకు దర్శనం ఇస్తారు. ఆశ్చర్యంతో బయటకు వచ్చి చూస్తే రథంపై వారు ఇద్దరు అలానే కూర్చొని ఉంటారు. అప్పుడు సమస్త భూమండలమునందు శ్రీకృష్ణుడు లేని చోటు లేదని అక్రూరునకు జ్ఞానోదయమైనది. చతుర్భుజ రూప దర్శనం పొందిన కొద్ది మందిలో ఈ అక్రూరుడు ఒకడు. చివరి వరకు శ్రీకృష్ణుడితోనే ఉంటూ ఆయనతోనే పరంధామునకు చేరెను. 7వ భక్తి మార్గము దాస్యము. దాస్యము చేత కృతజ్ఞులైన భక్తుడు శ్రీ అంజనాదేవి కుమారుడు హనుమంతుడు. హనుమంతుడు వారు ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరాముచంద్రుని సేవలో తరిస్తూ ఉంటారు. 8వ భక్తి మార్గము శక్యము, అంటే మిత్రత్వము, మైత్రి. ఇలా మైత్రి చేత భగవంతునితో పరంపరం పొందినవారు అర్జునుడు. నరనారాయణ అవతారంలో నరుడు అర్జునుడిగా, నారాయణుడు శ్రీకృష్ణుడుగా వచ్చి వారి మధ్య మిత్రత్వం యొక్క భక్తి ఎంతో ఉన్నతమైనది. ఈ భక్తితో అర్జునుడు సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క విరాట స్వరూపాన్ని దర్శించుకున్నారు. మనందరికీ మిత్రుని వలె మంచి విషయాలను, హితమును, మంచి చెప్పే భగవద్గీతను చెప్పింది కూడా ఈ మిత్రుడు అర్జునుడి ద్వారానే. చివరి 9వ భక్తి మార్గము ఆత్మసమర్పణ. ఆత్మసమర్పణ ద్వారా ధన్యులైన మహనీయుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి భక్త ప్రహ్లాదుని మనవడు, విరోచనుడి కుమారుడు. ఇంద్ర పదవికై విశ్వజిత్ యాగం చేస్తున్న బలిచక్రవర్తి వారి వద్దకు వామన అవతారంలో శ్రీ విష్ణుమూర్తి వారు వచ్చి 3 అడుగులు దానం చెయ్యమని అడుగుతారు. విషయం తెలిసిన బలిచక్రవర్తి గురు శుక్రాచార్యులు ఇలాంటి సమయంలో మాట తప్పచ్చని చెప్పిన శ్రీ మహావిష్ణువు అని తెలిసి దానం చేయుటకు నిశ్చయించుకున్నారు. 1 అడుగు ఆకాశంలో, 2వది భూమి మీద,
మూడవది బలిచక్రవర్తి తల మీద ఉంచి తనను తాను సమర్పించుకున్నాడు. ఇలా 3 అడుగులతో త్రివిక్రముడు అయినాడు శ్రీహరి. ఇక తనను తాను సమర్పించుకున్న బలిచక్రవర్తి వారికి ముందుగా రసాతల లోకానికి అధిపతిని చేశారు. తాను కోరుకుంది స్వర్గలోకం. ఈ స్వర్గలోకం నైమితిక ప్రళయంలో అంతరించిపోతుంది. నైమితిక ప్రళయం అంటే మనం ముందు చెప్పుకున్నట్లు 4 యుగాలు 1000 సార్లు తిరిగితే ఒక కల్పం అంటారు. ఇది బ్రహ్మదేవునికి ఒక పూట, తరువాత ఇంకో కల్పంలో సాయంత్రం కాలం. సాయంత్ర సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో 14 లోకాలలో భూలోకం, భువల్లోకం, మహల్లోకం, సువర్లోకం అంటే స్వర్గలోకం, ఈ 4 లోకాలు ప్రళయానికి గురి అవుతాయి. కానీ విష్ణువు రసాతల లోకానికి అధిపతిని చేస్తారు. ఈ లోకం ప్రాకృతిక ప్రళయం వరకు ఉంటుంది. ప్రాకృతిక ప్రళయం అంటే బ్రహ్మదేవునికి 2 కల్పాలు జరిగితే ఒక రోజు. ఇలా 360 రోజులు ఆయనకి ఒక సంవత్సరం. బ్రహ్మదేవుని మొత్తం ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఇలా 100 సంవత్సరాలు ఆయుర్దాయం బ్రహ్మదేవునికి అవగానే ప్రళయం సంభవిస్తుంది. ఈ ప్రళయంలో సమస్త లోకాలు అంతరిస్తాయి. మళ్ళీ సృష్టి మొదటి నుండి పునరావృత్తి జరుగుతుంది. దీనిని ప్రాకృతిక ప్రళయం అంటారు. ఈ రసాతల లోకం అప్పటి వరకు ఉంటుంది. ఇలా ఆత్మసమర్పణతో భాగ్యమును పొందినవారు బలిచక్రవర్తి. జై శ్రీమన్నారాయణ. ఈ విషయాలు శ్రీమద్ భాగవతం నుంచి సమకూర్చినవి.